హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. టాలీవుడ్లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. వచ్చే సినిమాల్లో చాలా సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాలని అనుకుంటుంటాయి. కానీ ఈ సినిమా పేరే 100 crore. అంటే ముందే వాళ్ళు 100 కోట్ల క్లబ్లో చేరాలని నిర్ణయించి 100 crore అని పెట్టారా లేక ఏంటనేది తెలుసుకుందాం. అప్పుడు ఆ సినిమా టీం మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ గారు అలాగే హీరోయిన్ అంతరా గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఏంటి సినిమాకి 100 crore అని పెట్టారు? అంటే 100 crore క్లబ్లో జాయిన్ అవ్వాలని పెట్టారా లేక 100 crore సంబంధించి సినిమాలో ట్రైలర్లో చూపించినట్టుగా 100 crores ఏమయ్యా దాన్ని బట్టి చూపిస్తారా? ముందు అన్నదే కరెక్ట్ అండి. 100 crore క్లబ్లో జాయిన్ అవుదామని మాకు కూడా ఉంది కదా, ఓకే ఉంటుంది. సో హోప్స్ మా కోరిక మీ కోరిక నెరవేరుతుందేమని ఆశ. ఓకే. ఏంటి అసలు ఈ స్క్రిప్ట్ ఆలోచన ఎలా పుట్టింది మీకు? సార్ యాక్చువల్లీ ఇది 2016లో విజయవాడలో ఒక జరిగింది ఒక ఇన్సిడెంట్. ఓకే, రియల్ ఇన్సిడెంట్. దాన్ని తీసుకుని మనం చిన్న ఫిక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. అంటే 2016లో డిమానిటైజేషన్ జరిగింది, ఐడియా ఉంది. అవును. సో ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక హ్యూజ్ అమౌంట్ సడన్గా మిస్ అవడం అనేది అదే నాట్ జోక్. పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే టైంలో 100 crores ఏమయ్యా అనేది. అవును. ఓకే. సో ఆ అమౌంట్ ఎవరికి వచ్చింది, ఎవరి దగ్గర ఉన్నది అనేది మెయిన్ కీ. కరెక్ట్గా వచ్చినప్పుడు డిమానిటైజేషన్ జరుగుతాయి. ఓకే. 100 crores వాల్యూ ఉందా లేదా అనేది సెకండ్ హాఫ్. ఇందులో ఆంధ్ర గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ ఈ కథలో ఏంటంటే ఆంధ్ర గారు, రాహుల్, చేతన్, వాసు గారు, ఎమి ఇలా ఎవరికాళ్ళు ఒక డబ్బు కోసం హుక్ లైన్ పాయింట్స్ ఇవ్వండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో అండ్ విలన్ రెండూ కూడా డబ్బే. ఓకే. సో వీళ్ళందరూ కలిసి ఆ డబ్బును ఎలా తీసుకోవాలని ఒక ప్లానింగ్లో ఉండే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇవ్వండి. ఓకే. అండ్ చేతన్ అనే హీరోకు ఈవిడ పేరు అవుతుంది ఆంధ్ర. ఓకే. చేతన్కి. చేతన్. ఓకే. రాహుల్కు ఐశ్వర్య. ఓకే. సో బోత్ ఆర్ పేర్స్. బట్ వాసు గారిది ఒక టిపికల్ క్యారెక్టర్. ఆయనది ప్రతి సినిమాలో టిపికల్ క్యారెక్టర్. అండ్ ఎమి అని ఒక ఆస్ట్రేలియన్ గర్ల్, ఓకే. ఆ అమ్మాయిది ఒక టిపికల్ క్యారెక్టర్. సో ఓవరాల్గా ఏంటంటే దిస్ ఇస్ నాట్ రెగ్యులర్గా ఒక హీరో హీరోయిన్ ఒక 5 పాటలు, ఒక 2-3 ఫైట్లు అలా ఉండదు. ఓకే. ఒక థ్రిల్లర్ జోన్లో ఉండే ఒక సస్పెన్స్ పాయింట్. డబ్బు ఏమైంది, ఆ డబ్బు ఎలా వస్తుందా రాదా అనేది బేస్ పాయింట్. ఓకే. అంతరాజీ, హౌ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? So I also worked for the first movie which was director. It was from the same production. So for this role it was a quite different role. So he personally called me up and he was like, "You should try this role." So it was a referred role maybe. హూ రిఫర్డ్ యూ? So I said the first director, producer of the first movie, he referred me to this director. So he said, okay, I was like, let's see, I will do it because it's a challenging role. So I will. ఓకే. ఎనీ డిఫికల్ట్ సీన్స్ ఇన్ దిస్ మూవీ? No, it was not difficult for me because I can understand a little bit of Telugu, but it was some quite different, or else the tones and all were different. He was there to handle it, so it was not quite difficult for me. అంటే యాక్చువల్లీ ఆంధ్ర దీనిలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. ఓకే. ప్రాస్టిట్యూట్ అంటే లైక్ మీకు కమల్ సార్ నాయకుడు అనే సినిమా ఉంది. అవును. దానిలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ప్రాస్టిట్యూషన్. బట్ సేమ్ లైక్ దాట్. బట్ దానివల్ల ఒక హీరోకి ఒక లూప్ దొరకటం, తన వల్ల ఒక ఐడియాలజీ ఫామ్ అవటం, ఓకే. ఆ డబ్బులు ఎలా తీసుకోవాలనుకోవటం అనేది ఆంధ్ర నుంచి వస్తుంది. ఓకే. బట్ షీ డూయింగ్ వెరీ వెల్. తను బాగా చేశారు అంటే అందరూ చెప్పేది. బట్ ఏంటంటే తనకేంటంటే ఫస్ట్ ఆ గెటప్ కానీ కొంచెం ఆక్వర్డ్గా ఉండకూడదు. సో ఏ ఆడపిల్లైనా భయపడుతుంది అవును. సపోజ్ అలాంటి క్యారెక్టర్ చేస్తే తన లైఫ్ అవుతుంది అలా. బట్ తను కథ చెప్పిన తర్వాత ముందు ఒప్పుకోలేదు, చేయలేదు. సో తర్వాత లైన్ చెప్పిన తర్వాత తను అర్థం చేసుకుంది క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఏంటంటే. ఎగ్జాక్ట్లీ. ఓకే. వాస్తవం చెప్పాలి అంతే కదా. ముందు తెలియకున్నప్పుడు ఎవరైనా భయపడతారు. ప్రాస్టిట్యూట్ అనగానే అమ్మో నాకు వద్దు అంటారు. బట్ కథ విన్న తర్వాత షిసాడు ఓకే. ఓకే. So till now I did a very soft character, so it was really challenging to get into that individual character of Saroja. So like before the movie, I used to watch every day
You know, I used to study on movies like Jyoti Lakshmi, Vedanam. I used to Okay. study on the characters, like how I could. Before the camera I used to roll, he used to tell me that get into character first and then we will start Okay. shooting. Great actress Anushka Shetty also played prostitute role. Her name also Saroja. Yeah. సేమ్ అంటే కావాలని పెట్టారేంటి మీరు? ఎస్ కావాలని పెట్టాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు ఇప్పుడు తొందరగా కరెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అనుష్క గారితో పాటు ఐశ్వర్య She is my favorite. ఆంధ్రాన్ని పోలిస్తే అదే తనకు ప్లస్ అదే ఆ సినిమా కూడా ఎంతో ప్లస్. అదే. ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ? No, second movie. సెకండ్ Okay. ఇన్ తెలుగు. ఓకే. ఫస్ట్ వాట్స్ యువర్ ఫస్ట్ మూవీ? That was the named as director title. ఇంకా హీరో చేతన్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Yeah, but the thing is, when I got to know I'm working with Chetan Kumar, I was very nervous on very first day, but he is so comfortable and coolest actor that being a so great star and big star, he personally came to me and said hi to me. That's the I always talk about that to everyone, and he made me comfortable. Like he was like having good communication with me that obviously it should not be on the screen that we both are awkward because we are pairing us together. And as per you see, Chetan is very cool and calmest guy. I can see, but his activities, so obviously he is aggressive. And when it was my first shot, I was like, he will come and there will be a normal shot. He started and he came in that, hey Saroja. I was like, oh my god, he is so funny and he is very notorious. I thought he's very cool and calm down, but it was a great experience working with him. Even being a great and big star, he used to ask me anything. He was like, how should I do this and all. So he was very, very good person and he's good actor as well. ఓకే. సరే, ఈ సినిమా అసలు సాయి కార్తిక్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆయన్ని ప్రొడ్యూసర్గా ఎలా ఒప్పించారు అసలు? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఏం లేదు సార్, సాయి నేను ఫ్రెండ్స్ ఫర్ పాస్ట్ 10 years నుంచి. సో సడన్లీ వన్ డే నేను వెళ్ళలేదు, పాపం తనే అప్రోచ్ అయ్యాడు. ఓకే. బట్ అప్రోచ్ అయినప్పుడు తన ప్రొడ్యూసర్ నాకు కూడా తెలియదు. ఓకే. ఊరికే జస్ట్ క్యాజువల్గా కాల్ చేసి స్టోరీ డెవలప్ చేద్దామా, ఏదైనా ఉందా అని. సో నాకు అనిపించింది చెప్పాను. సో అట్లా ఒక 1 month తర్వాత తెలిసింది ఏంటంటే తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఓకే. అంటే అంత బిజీగా ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా, తనకు అవసరం లేదు ఫస్ట్ పాయింట్. ముందు నేను నమ్మలేదు, వాస్తవం ఒక జోక్ చేస్తున్నాడు అంటే ఫ్రెండ్లీగా జోక్స్ ఉండేది. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఉన్నారండి, మణిశర్మ గారు చేశారు. అంటే ఎక్కువ మన దగ్గర ఎవరు? లేరండి, మణిశర్మ గారు చేశారు. అనూప్ రూపెన్స్ మొన్న మధ్య రిలీజ్ అయింది. సాయి అంటే సాయి కార్తిక్ అసలు ఫస్ట్ నుంచి అసలు అదే ఎప్పుడు ఆ టాపిక్ మాట్లాడలేదు. అంటే నేను అవుతాను, ప్రొడక్షన్ చేద్దాము, అదే డైలీ కలుస్తూ ఉన్నప్పుడు కూడా అసలు అలాంటి సెన్స్ ఏం రాలేదు. సడన్గా చేద్దాం మనం. ఓకే. ఫస్ట్ నేను జోక్ చేసాడు అనుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ కాల్ చేసి లేదన్నా మనం చేస్తున్నాం, మూవీ చేస్తున్నాం. సో అట్లా సాయితో ట్రావెలింగ్. ఓకే. బట్ లక్కీలో ఏంటంటే తన నా ఫ్రెండ్ అవడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. మొత్తం మేము షెడ్యూల్ ఫుల్గా మేము చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అన్నపూర్ణమ్మ గారు, ఇంటూరు వాసు గారు, భద్రం, శేఖర్ శేషు, సమీర్, సాక్షి చౌదరి, ఇంతమంది ప్యాడింగ్ ఉన్నా కూడా నాకు తెలిసి సాయి 1 or 2 times మాత్రం లొకేషన్కి వచ్చాడు. ఓకే. బట్ ఎవరికి కూడా ఎటువంటి అన్కంఫర్టబుల్ జోన్లోకి తీసుకెళ్ళాను. ఓకే. అందరినీ బాగా చూసుకున్నాను. నేను నవ్వుకున్నాను, తనకు రాదు అని. ఫస్ట్ టైం ఎవరైనా చేసినప్పుడు మనకు భయం ఉంటుంది, అవును, ఎలా చేస్తాడు ఏంటో, వచ్చు రాదు అని. అక్కడ ఆ ప్రాబ్లం లేదు నాకు. మై గాడ్ గ్రేట్స్, తన పేషెన్స్కి తగ్గట్టుగా సక్సెస్ కూడా వస్తే వీఆర్ ఆల్ హ్యాపీ. ఈ 100 crore టైటిల్ ఎవరు మీరు సజెస్ట్ చేశారా, సాయి ఆయన అనుకున్నారా? లేదండి, అది నా ఐడియా. ఓకే. నేను రకరకాలుగా అనుకున్నాను కానీ ఇంతకు ముందులాగా సినిమాలు అంత తొందరగా అంటే ఏదో టైటిల్ పెట్టేసి లోపల కూడా ఏముంది అంత టైం తీసుకోవట్లేదు ఆడియన్స్. అవును, ఉన్నది అన్నట్టుగా చెప్పేద్దాం, అదే ఇది టైటిల్. సో డబ్బులు అనేవి ఎవరికైనా కరెక్ట్ అవుతుంది. అవును. మన గుడి లోపల ఉన్న పంతులు గారికి డబ్బులు కావాలి,
గుడి బయట ఉన్న ప్రపంచం నడిచేది డబ్బు మీద. డబ్బు మీద. సో ఎందుకు వచ్చిన వెళ్ళి ఏదో పెట్టి నేను లోపల ఉంది రండి చూద్దాం, అసలు టైం లేదు. ట్రైలర్లోనే అంతా చెప్పేసి, అదే ట్రైలర్లోనే అంతా చెప్పేశారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరైనా సరే టీవీ దగ్గరికి వచ్చిన సినిమా చూస్తున్నప్పుడు బాగాలేదంటే స్క్రిప్ట్ అంత ఫాస్ట్గా ఉన్నాం మనం. సో 100 crores అని పెడదాం. బేసిక్గా ఏంటంటే ఆ డబ్బు అనేది ఎలా వచ్చింది బయటకు, ఆ డబ్బు ఎలా స్కిప్ అయింది, మళ్ళీ దాన్ని ఎవరి దగ్గర ఉంది అనే 3 జోనర్స్ మీద కథ రన్ అవుతుంది. అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్కి స్క్రీన్ ప్లే అనేది చాలా గ్రిప్పింగ్గా ఉండాలి. ఎక్కడ ఎంత బోర్ కొట్టినా కూడా ఆడియన్స్ ఇదవుతాడు, డైవర్ట్ అవుతాడు. అవును. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అసలు దీనికి? స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే నేను చెప్తే బాగోదు కదా. అంటే ట్విస్ట్లు టర్న్లు అలా ప్రతి 5 minutesకి ఒకటి, ప్రతి 10 minutes అట్లా ఉంటుందా? ఇలా ప్లెయిన్గా వెళ్తుంది? గంగాధర్ గారు ఫస్ట్ ఒక 10 నిమిషాలు అయితే జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి. ఓకే. డెఫినెట్గా అది తప్పదు. ఇప్పుడు వచ్చిన వెంటనే మీరు ఏమి కూర్చోబెట్టాను, క్యారెక్టర్ మీరెవరు, ఇన్వాల్వ్ అయితే ఆయన ఎవరు, ఆయన ఎవరు అందరూ తెలియాలి. అదే తెలిసిన తర్వాత మేడం ఎవరు మీకు తెలియాలి. సో తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. జస్ట్ లైక్ దట్ టేక్ ఆఫ్లో అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 11th minute తర్వాత టిల్ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఓకే. మీకు ఎక్కడా కూడా ఐ థింక్ బోర్ కొట్టదు. ఆ డబ్బు ఎవరి దగ్గర మీకు తెలియదు. ఓకే. క్లైమాక్స్ వరకు అది సస్పెన్స్ అలాగే ఉంటుంది. అదైతే ట్రై చేశాను. ఓకే. ఐ హోప్. ఇంటర్వెల్ ట్విస్ట్ అలాంటివి ఏమన్నా ఉంటాయా? ట్విస్ట్ లేకుండా ఇంటర్వ్యూలో అంటే ఇప్పుడు డబ్బు అనేది క్లైమాక్స్ వరకు ఎవరి దగ్గర ఉన్నది తెలియకపోతే ఇంటర్వెల్లో అంటే ఎలా ఉంటుందండి? అదే సార్, ఇప్పుడు మీకు టైటిల్ వచ్చి 100 crores. ఇది యాక్చువల్గా 2016లో జరిగే కథ అని చెప్పాను. ఓకే. కానీ అట్ ద సేమ్ టైం 2016 నవంబర్లో మీకు డిమానిటైజేషన్ వచ్చింది. అవును. మీకు అదే ట్విస్ట్ అక్కడ. ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే మీకు ఇప్పుడు 100 రూపాయలు 200 అంటే ఓకే, మనం వెళ్ళి మార్చుకుంటాం. అవును. 100 కోట్లు అనేది 100 కోట్లు మీకే దొరికినాయి అనుకోండి, మీరు ఎలా మారుస్తారు? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ అ కామన్ మ్యాన్. లిమిట్ పెట్టారు కదా. ఆంధ్ర సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంటూరు వాసు గారిని ఒక క్యారెక్టర్, ఆల్ ఆర్ మిడిల్ ఫినాన్షియల్ స్టేటస్లో ఉండేవాళ్ళు. ఇలాంటి ఒక క్యారెక్టర్స్కి సడన్గా ఒక 100 crores దొరికితే బ్యాంకుకి వెళ్తే ఏమంటారు, ముందు లోపల వేసేస్తారు. అది జరిగినాయి కదా, చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ దొరికిన వాళ్ళు. కొంతమంది చాలా మంది పడేసుకున్నారు కూడా, మార్చుకోవచ్చు. డ్రైనేజ్లో పడేసినాడు ఉన్నారు, డస్ట్బిన్లో డంప్ యార్డ్లో పడేసినాడు ఉన్నారు. సో అంత అమౌంట్ ఒక క్యారెక్టర్ దొరికితే వాడు ఏం చేసుకుంటాడు, ఒక ఎంజాయ్ చేస్తాం అనుకుంటాడు. కానీ అదే టైంలో డిమానిటైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా మార్చాలి? మారుస్తాడా మార్చగలడా లేదా అంటే ఒకటండి. ఇక్కడ ఈ సినిమాలు ఏంటంటే ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ ఈజ్ లింక్డ్. ఓకే. సపరేట్ ట్రాక్, ఆంధ్ర సపరేట్, చేతన్ సపరేట్, రాహుల్ సపరేట్, అలా ఏం లేదు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ హుక్అప్ లైన్, లింకింగ్ పాయింట్. అంతా ఒకే లైన్ మీద నడుస్తుంటుంది. ఎస్, బట్ ఎవరికి పరిచయం లేవు. ఓకే. డజంట్లో అంటే ఒక క్యారెక్టర్కి రాహుల్ ఎవడో తెలియదు, రాహుల్కి వాడెవడో తెలియదు, వాడికి ఈ అమ్మాయి ఎవరో తెలియదు, బట్ ఎవ్రీబడి ఈజ్ లింక్. అన్ని క్యారెక్టర్స్ లింక్ అయిపోయాయి. అరౌండ్ దట్ మీన్ చుట్టూరా అమౌంట్ చుట్టూరానే ఉంటారు అందరూ, బట్ అందరికీ తెలియదు నేను ఒక్కడే ఉన్నాను అనుకుంటున్నాను. రాహుల్ టైసన్ క్యారెక్టర్ నార్మల్గా ఉంటుందా, ఇందులో కొత్తగా ఏమైనా చూపించబోతున్నారు? మీరు ఒకసారి ఆ స్టిల్స్ అవి చూస్తుంటే అప్పుడు రాహుల్కి అది కొంచెం బాడీ వీళ్ళలాగా ఏదో అనిపిస్తుంది. ఎస్, అవునండి. అంటే రాహుల్ భయ్యాని ఫస్ట్ చూసినప్పుడు నార్మల్గా ఉన్నాడు ఆయన, బట్ ఈ క్యారెక్టర్కి నిజంగా ఇలా కావాలని అడిగినప్పుడు హానెస్ట్గా చెప్తున్నానండి. అంటే ఇంత అంటే సారీ ఆడపిల్లలు నేను తీసుకోను, మన జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డెడికేటెడ్ నేను చూడలేదండి. అంటే నేను ఒక ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నా కానీ మరి టూ మచ్ ఆఫ్ డెడికేషన్. అంటే నేనేమడిగానంటే హెయిర్ పెంచాలి, గడ్డం పెంచాలి, షాంపూ తీసుకోవద్దు, కోంబింగ్ చేయొద్దు, అలా వదిలేయాలి ఓకే అని చెప్పి 2 months అలా ఉండిపోయాడు ఆయన. ఓకే. కోంబింగ్ కూడా చేసుకోలేదు. అంటే నేను అడిగింది ఏంటంటే పక్కా లోకల్ ఎలా ఉంటాడు, రఫ్గా ఉంటాడు, 2 months ఆఫ్ రఫీగా ఉంటాడు, అసలు కోంబింగ్ ఉండదు, మనకు ఆవారలాగా ఉండాలి. నేను అడిగాను అసలు నేనేమనుకున్నాను ఆ లొకేషన్ అలా ఉంటాడేమో అనుకుంటున్నాను, బట్ ఆయన ఒక 2 months అలాగే ఉండిపోయాను. షాంపూ చేసుకోలేదు, కోంబింగ్ లేదు.
బాడీ హెల్ప్ చేసుకున్నాడు అతను. సో వెరీ గుడ్ డెడికేటెడ్ పర్సన్. అంటే చేతన్ని కన్నడ నుంచి తీసుకొచ్చారు, రాహుల్ ఇక్కడ ఉన్నారు. అంటే 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం కోసం ముందే ప్లాన్ చేసుకొని ఇద్దరిని అక్కడ పెట్టారు. అంటే ఈ మూవీ బేసిక్గా కన్నడ అండ్ తెలుగు రెండు అవును, బైలాంగ్వేజ్. బైలాంగ్వేజ్ షూట్ చేశాను. ఓకే. మీకు తెలుగు క్లైమాక్స్ వేరే, కన్నడ క్లైమాక్స్ వేరే. ఓకే, అలా కూడా ఉంది. గ్రేట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు చాలా మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి. ఎక్కడ ఏ క్లైమాక్స్ ఉంటే అదే క్లైమాక్స్ అన్నిట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ క్లైమాక్స్ మార్చడం అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకులా? అంటే కన్నడలో చూసినప్పుడు కన్నడ ఆ ఫ్లేవర్ కావాలి కదా. ఓకే. మనకు నచ్చింది. ఇప్పుడు సపోజ్ మన ఆంధ్ర పీపుల్కి ఇడ్లీ నచ్చింది, తెలంగాణ పీపుల్కి సమోసా నచ్చింది, ముంబై వాళ్ళకు పావు బజ్జీ నచ్చింది. అట్లా కన్నడ వాళ్ళకి ఏం ఫ్లేవర్ కావాలి అదే ఇవ్వాలి కదా. ఓకే. బట్ స్క్రీన్ ప్లేని అలా డిజైన్ చేసుకున్నాను. ఓకే. అంటే ఓన్లీ క్లైమాక్స్ ఒకటే డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎస్, అంటే క్లైమాక్స్ రీల్, నాట్ ఓన్లీ సింగిల్ షాట్. మన డైరెక్టర్ వశిష్ఠ గారు ట్రైలర్ లాంచ్ చేశారు, ఏమన్నారు ఏంటి మీతో? సార్ వశిష్ఠ గారు బింబిసార ముందు నుంచి ఫ్రెండ్స్ అండి మేమందరం. ఓకే. ట్రైలర్ చూసి ఏమన్నారు అంటే బాగుంది అన్నారు. అంటే అది బాగుందన్నది మాకు పంపించిన వీడియోలో ఉంది. అది కాకుండా ఆఫ్ ది రికార్డ్లో మీకు ఏం చెప్పారండి? గంగాధర్ గారు ఒకటే అండి, ఆయన ఏం చెప్పారు నేనేం చెప్పాను. ఫస్ట్ 20వ తారీఖు తర్వాత ఆడియన్స్ నిజంగా నచ్చి వాళ్ళు చెప్పేది మెయిన్. ఇక్కడ వశిష్ఠ గారు కూడా అదే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, అసలు ఎవరు తీశారు డబ్బులు అని. ఓకే. అంటే 4-5 క్యారెక్టర్స్ అన్నీ కూడా కనిపించింది కాబట్టి అవును డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని అడిగారు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది, టైటిల్ 100 crores కదా, వాయిస్లో 500 crores అని ఉంది ఏంటి అన్న. అవును, ఒక చోట ఉంది. అది ఒకటి అడిగారు ఆఫ్ రికార్డ్. అదే చెప్పా, అది చెప్తే బాగోదు కదండి. సినిమా చూడాల్సింది. సినిమా చూస్తే బాగుంటుంది, మనం ఇప్పుడు బెదిరించే టైంలో లేవండి. ఓకే. ఆడియన్స్ ఏంటంటే ఒకటి సార్, థియేటర్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 10 minutes తర్వాత వాళ్ళు కనుక హ్యాంగ్ అయితే కనుక అవును డెఫినెట్లీ వాళ్ళు పెట్టిన 150 రూపాయలు అనే 150 అనేది అది వేస్ట్ అయింది, అనవసరంగా వచ్చామేమో, ఇలాంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ అయితే రారని నాకు ఒక చిన్న నమ్మకం. కానీ సినిమా ఎప్పుడో జూలైలోనే రెడీ అయిపోయింది కాపీ, అప్పుడే రిలీజ్ చేయాలని అనుకున్నారు, అప్పుడే ప్రమోషన్స్ కూడా చేశారు. ఎందుకు డిలే అవుతూ వచ్చింది? సింపుల్ అండి, ఇప్పుడు ఎలా ఉందంటే అయితే బిగ్ మూవీస్ వచ్చినప్పుడు మనం చేయకూడదు, కనపడం. నెక్స్ట్ న్యాచురల్ అసోసియేషన్స్ జరుగుతున్నాయి, వరదలని అదని ఇదని 100 ఉన్నాయి అక్కడ. అవును. అండ్ వీళ్ళ ప్రొడ్యూసర్గా ఎవరైనా ఏం కోరుకుంటారు, మనం ఇన్వెస్ట్ చేసింది మళ్ళీ మనకు తిరిగి రావాలని కోరుకుంటారు. ఒక సరైన టైం చూసుకోవడానికి వెయిట్ చేస్తాం. జూలై అనుకున్నాం, ఆగస్ట్ అనుకున్నాం, సెప్టెంబర్లో అది పని వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు సాయి కార్తిక్ గారికి ఎంతోమంది పరిచయం ఉంది, ఆయన చాలా పెద్ద సినిమాలకి చేశారు, పెద్ద హీరోలతో చేశారు. ఆయన ప్రమోషన్ని ఎందుకు అంత వైడ్గా చేయలేకపోతున్నారు, అంటే బిగ్ హీరోస్తో చేయలేకపోతున్నారు? బేసిక్గా సాయి కార్తిక్ ఒక స్టార్ ఉంది కదండి, ఒక స్టార్ ఇమేజ్ తనకు ఉంది. ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఆయనకి మంచి స్టార్డమ్ ఉంది, కానీ ఆయన సందీప్ రెడ్డి వంగ గారిని, ఇంకొక చిన్న సిద్ధు జనరల్ గారిని, వీళ్ళందరినీ పిలిచి చేస్తున్నారు. అలా చేస్తేనే కొంచెం ఇంకా వైడ్ రేంజ్లో వెళ్తారు కదా. కరెక్టేనండి. ఇప్పుడు దానికి మీరు అడిగే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ అండి. సాయి కార్తిక్ అలా ఎందుకు చేయట్లేదు అంటే సింపుల్ ఆన్సర్, ఈ సినిమా తను గెలిచిన తర్వాత చేయొచ్చు. ఓకే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు గెలిచిన తర్వాత కానీ వెళ్ళారు అక్కడ. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు అదే అర్జున్ రెడ్డి ముందు వెళ్ళుంటే. నేనేది ఏంటంటే ఇప్పుడు సాయి కార్తిక్ గారు ఇప్పుడు రవితేజ గారిని పిలవచ్చు, సినిమా గురించి మాట్లాడమనవచ్చు, అవును అట్లా చేయొచ్చు కదా అంటున్నాను. ఎక్సలెంట్, అదే చెప్తున్నాను సార్. తనకు సాయి కార్తిక్ గారికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే తను గెలిచిన తర్వాత 10 మంది దగ్గరికి వెళ్దాం. ఓకే. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నా సినిమా బాగుంది, తనకు నమ్మకంతో ఉన్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్తో వెళ్దాము హీరోల దగ్గరికి అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. ఆడియన్స్ నుంచి వచ్చే మౌత్ ట్రాక్ బట్టి అప్పుడు ప్రమోషన్. సింపుల్ గంగాధర్ గారు సాయి కార్తిక్ ఆల్మోస్ట్ ఒక 85 ఫిలిమ్స్ చేశారు. ఆయనకి అన్ని సినిమాలు చేసినప్పుడు ఒక చిన్న నాలెడ్జ్ అయితే వస్తుంది కదా, అదే కామన్గా చెయ్యగా. సో ఈ స్టోరీ తను తీసుకున్నప్పుడు తనకు ఒక ఛాలెంజింగ్ ఉంటుంది లోపల. ఇప్పుడు రేపు పొద్దున అటు ఇటు కావాలని అయితే తనలో పెట్టుకుంటాను. సో తనకు వచ్చిన కాన్ఫిడెన్స్ అనేది సినిమా వర్కౌట్ అవుతుంది. తర్వాత నేను
ఎక్స్పోజ్ అవ్వాలి యాజ్ మీరు అన్నట్టుగా ఓకే. 10 మంది దగ్గరికి వెళ్ళొచ్చు. ఉన్నారు ఇప్పుడు మీరు ఆడియన్స్ అన్నట్టుగా బాగుందంటే ఇంకెవరన్నా మీరు అన్నట్టుగా కళ్యాణరామ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, రవితేజ గారు, మహేష్ బాబు గారు, అందరితో రేపో ఉంది. సాయి కార్తిక్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేశారు. ఆయనలో ప్రొడ్యూసర్ ఎక్కువ ఇదయ్యారా, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ మీకు హెల్ప్ అయ్యారా? ప్రొడ్యూసర్గా తను నాకు లైఫ్ ఇచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను కాపాడాడు. ఓకే. నిజం చెప్పాలండి అది. ఎందుకంటే ఈ సినిమాలో క్లైమాక్స్ కొంచెం పెక్యులర్గా ఉంటుంది. పెక్యులర్గా అంటే ఏదో నా సినిమా కదా, నేను డైరెక్టర్ కదా అని ఇంత గొప్పగా చెప్పడం కాదు. నిజంగానే ఒక 11 minutes ఆఫ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఓకే. ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లైక్ నా మెయిన్ క్రూ ఎవరైతే ఎవరు ఉంటారు, కానీ ఒక 11 minutes ఆఫ్ ప్లే వితౌట్ ఆర్టిస్ట్, వితౌట్ డైలాగ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే. అసలు ఆర్టిస్ట్ లేడు, డైలాగ్ లేదు, ఒక 11-12 minutes రన్ అవుతుంది. ఓకే. దానికి ఒకటే కాన్ఫిడెన్స్, నమ్మకం ఏంటంటే నాకు సాయి తన Background విజయం మీద తను కాపాడుతాడు, ఒక నమ్మకం అది. సో లక్కులు అదంతా మాత్రం 1000% మేము గెలిచామని నమ్ముతున్నాను. చాలా బాగా చేశాడు ఆయన. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? జస్ట్ 2 అండి. ఇదే నేను చెప్తున్నా కదా, ఒక హీరో హీరోయిన్ ఐ మీన్ డ్యూయట్స్, ఫైట్స్ అలాంటి ఫార్మేట్ స్టోరీ కాదు. ఓకే. జస్ట్ ఒక ట్రావెలింగ్ పాయింట్. ఒక సాంగ్ వచ్చి ఐటమ్ సాంగ్, అది కూడా సిచ్యువేషన్ బేస్డ్. అది వాంటెడ్గా ఐటమ్ సాంగ్ ఉండాలి ఆత్ర గారు సాంగ్లో ఏదన్నా పార్టిసిపేట్ చేస్తుంది? లేదండి ఆ క్యారెక్టర్కి. ఓకే. నేను చెప్తున్నా కదా, సపోజ్ ఇక్కడ ఒక బౌల్ ఉందండి, నేను ఆంధ్రాకి వస్తాను, ఆంధ్ర మీకు వస్తుంది, మీరు కాదు, ఇట్లా ఒక చైన్స్ సిస్టంలో ఉండే క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అందుకని ఆ సాంగ్ మాత్రం సపరేట్గా ఒక లేడీ ఐ మీన్ ఒక మోడల్ని తీసుకున్నాను. అంటే ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్స్ పెట్టుకుని మళ్ళీ సాంగ్ కోసం ఇంకోటి తీసుకున్నారు. తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు వీళ్ళు ఎవరు చేయమన్నారు ఏంటి? అయ్యో వెరీ డెడికేటెడ్ అండి, నిజం చెప్పాలి. నిజంగా అంటే నాకైతే హానెస్ట్గా అంటే ఏదో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా పొగడాలి కాబట్టి అది కాదండి. నాకు తెలిసి ఎవరితో నాకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ బ్యాడ్ ఏంటంటే అక్కడ నేను ముంబై, ఐశ్వర్య ముంబై, చేతన్ ఫ్రమ్ అమెరికా, అమీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, రాహుల్ ఇస్ తెలుగు గై. ఎలా ఉండేదంటే నాకు అన్ని లాంగ్వేజ్ అదే. బట్ అందరికీ కూడా నేను నరేట్ చేయాలి, అంటే డిస్క్రైబ్ చేయాలి స్టోరీని, షార్ట్ మూడ్ చెప్పాలి. ఎలా ఉండేదంటే టైం ఉండేది కాదు. బట్ ఎవ్వరూ కూడా అంటే ఏదో ఓకేలే చూద్దాంలే తర్వాత చేద్దాంలే అలా ఎవరు లేరు. ఎవ్వరిబడి అంటే నేను కొత్తోండి, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం వేరు, ఆ మెయిన్ హాట్ సెట్లో కూర్చుని డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, వీడు ఎవడో కొత్తవాడు చూద్దాంలే ఏం చేస్తాడులే ఉంటాయి కదా. ఫస్ట్ అదే మైనస్ ఉంది. కానీ ఎవరు నిజంగా ఎవరు నాకు అలా చేయాలి, అందరూ సపోర్ట్ చేస్తారు. వీళ్ళనే కదా టెక్నీషియన్స్, చరణ్ కెమెరామ్యాన్ కానీ, మ్యూజిక్ అంటే ఓకే సాయి, ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే, అంటే ఉద్దవ్ గారు ఎడిటింగ్, అలా చేసుకుని అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నాను. అది అంటారు కదండి, మనం జాగ్రత్తగా మాట్లాడితే అవసరం నుంచి వాల్యూ బాగుంటుంది. సో అట్లా నిదానంగా. అదర్గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ డైరెక్టర్? I always say that he's the one of the finest director I've worked with. Really? Obviously, why should I lie about my director? I want to work again. Okay. But he was very strict and he was very precise. I'm saying this in each and every interview. Okay. And about his direction, see, first of all, I am director's actor, so it's easy for me. Whatever he will say, only I will do. But sometimes, you know, as an actor, even we feel this scene is too lengthy, or else this is, you know, this is ऐसे drama थोड़ी होता है. I have seen the whatever he has written, whatever he is doing, it's so particular. It's like I feel audience will not get bored of it. Even as an audience, we also say it being an actor. Hey, this scene is too lengthy. This scene is looking very boring. This is too much.
but he was very particular and he used to improvise everything. This is not that he got so many actors in hand, but he was not doing any, discrimination or something. No, okay, done, let it be. He was giving importance to each and every actor. He was improvising the scenes. He was like, on shot he used to get angry, but after that he used to, well done. ఓకే. So ఎనీ సిచ్యుయేషన్స్ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యాంగ్రీ? So I guess only one thing, one scene happened, I feel, but I got to know it was not for me. ఫర్ వాట్ సీన్? No, he obviously, first thing, he is very punctual. So if shoot starts at 6 in the morning, he will cut at 6 p.m. ఓకే. So the time was clocking and he was like, Antra, where are you? And I was like, I'm here only, why you are shouting? So then I got to know he wanted to shout it on the whole team or something. And I'm looking at him like this, I'm ready, sir, what happened? ఓకే. He's like, okay, so then I got to know this was not for me. ఓకే. ఎనీ పర్టికులర్ సీన్ ఇన్ దిస్ మూవీ టు టేక్ మోర్ టేక్స్? No, so I'm one take. ఓన్లీ సింగిల్ టేక్? అదే చెప్తున్నారు కదా, ఆల్ ఆర్ సపోర్టింగ్ సిచ్యువేషన్ అండి. అంటే నేను ఒకటే మనం చెప్పేదాన్ని బట్టి తనకు అర్థమైందని చెప్పినప్పుడు తను అన్నట్టుగా ఎందుకు కోపంగా అరుస్తామంటే తను ఒక్కదానే కాదు హ్యాండిల్ చేయాల్సింది. ఆల్మోస్ట్ 200 పీపుల్ ఉంటారు, ఎవరో ఏదో చేస్తారు. టైం అనేది బాగా మెయిన్ అక్కడ. జనరల్గా షూట్ అంటే టైం. ఎంత సాయకర్తకు నా ఫ్రెండ్ అయినా బడ్జెట్ అయితే పెరుగుతూ ఊరుకోరు కాదు. సో అంతేగాని ఆంధ్రాను నేను చేతను రాహుల్ నథింగ్ అలా ఏం లేదు. బట్ ఎవ్రీబడి హార్డ్లీ సెకండ్ టేక్ ఆర్ థర్డ్ టేక్ ఉంటుంది. అది కూడా అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడన్నా ఆవిడ అడిగేవాళ్ళు వాసు గారి కాంబినేషన్లో, లేదమ్మా ఇంకొక 1 more చేద్దామా, లేదమ్మా అంటే లేదు చేద్దాం, సరేనమ్మా 1 more. ఓకే. సో ఆంధ్ర బాడీ లాంగ్వేజ్ ఎక్కడ జస్ట్ మిస్ మ్యాచ్ అయితే కనుక ఆంధ్ర 1 more చేద్దాం, ఓకే సార్ డన్. ఇట్లా అంతేగాని మనం ఏదో మనం అనుకున్న అవుట్పుట్ రాలేదనో లేకపోతే వాళ్ళకి పర్ఫార్మ్ కూడా రాలేదనో అలా ఏం లేదు. ఇది మీరు అనుకున్నప్పుడు ఓన్లీ 2 భాషల్లోనే తీద్దాం అనుకున్నారా, పాన్ ఇండియాగా తీద్దాం అనుకున్నారా? సార్ అంత లేదండి, 2 భాషలను చేద్దాం. ఓకే. అంటే చాలా సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియాలో వచ్చేస్తున్నాయి కదా. పాన్ ఇండియా మూవీ రాడే సబ్జెక్ట్ బేస్ అండి, బడ్జెట్ బేస్. సో అందరూ పాన్ ఇండియా అని గమ్ముకుని అనకూడదండి. పాన్ ఇండియా డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్. బడ్జెట్ ఏముంది, ఇప్పుడు కాంతారా కూడా చాలా చిన్న బడ్జెట్లో వచ్చింది, అది పాన్ ఇండియా. సో ఇలా వాడితే యాక్చువల్లీ వాడితే ప్రాపర్ బడ్జెట్ అది. సో మాదేంటంటే ఒక చిన్న మూవీ. సో తెలుగు అండ్ కన్నడలో వెళ్తున్నాం. బట్ పాన్ ఇండియా పాయింట్. ఓకే. సో యూనివర్సల్ పాయింట్, యూనివర్సల్ పాయింట్, టైటిల్ కూడా యూనివర్సల్. సో మీరు అది మ్యూట్లమేట్ చూసినా కూడా మనీ. సో దట్ ఈస్ ఫైన్. బట్ మేము తీసుకుంది మాత్రం ఓన్లీ తెలుగు అండ్ కన్నడ. దట్స్ ఇట్. తర్వాత హిట్ అయితే వేరే భాషలోకి డబ్ చేస్తారా? మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలండి, నన్ను అడగకూడదు. ప్రొడ్యూసర్ మీ ఫ్రెండే కదా, ఆల్రెడీ అన్ని మాట్లాడుకుని ఉంటారు సార్. ఏం చేద్దాం అనేది ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయి ఉంటాయి కదా. మాట్లాడుకోవడం వేరు, మరి పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ విషయాలు దూరకూడదు కదండి. సో తన చాయిస్ అండి, ఆయన ఏమనుకుంటున్నానండి. బట్ ఒక యాజ్ అ డైరెక్టర్గా ఒక ఫ్రెండ్కి కానీ ఒక ప్రొడ్యూసర్గా తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చాడు కాబట్టి అది కాన్ఫిడెంట్ నమ్మటం అనేది. దట్ కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి, నేను ఊరి నుంచి వచ్చాను, ఆయన కథ చెప్పాము, ఓకే డన్, సినిమా స్టార్ట్ అయింది, అది వేరే. బట్ ఇండస్ట్రీలో ఉంటా అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు. సో దానికి మాత్రం హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు సాయి కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమా హిట్ అవ్వాలి, మీ సినిమా సక్సెస్ అవ్వాలని, 100 crore క్లబ్లోకి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, 100 crore మూవీ ఈ నెల 20వ తేదీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక వెళ్ళి థియేటర్లో చూడండి. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.